चलिए चलिए 499 होलसेल प्राइस, 1000 वाला 500 में देंगे। Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. మన హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ న్యూమేష్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అండ్ అక్కడ ఏవేవి బాగుంటాయి ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అక్కడికి వెళ్ళాలంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఆ ట్రాఫిక్కి. నాంపల్లిలో కాకుండా గాంధీ భవన్లో దిగితే మనకి దగ్గర అవుతుంది. మెట్రో స్టేషన్లో ఇలాంటి స్కానర్స్ అయితే పెట్టారు. సో మనం డైరెక్ట్గా అక్కడి నుంచి ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు. గాంధీ భవన్ దగ్గర దిగి గేట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళాలి. మనకి ఆ సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టారు. గేట్ ముందు మనకి ఇలా సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కలెక్షన్ మాత్రం అదిరిపోతుంది. సో లోపల కూడా మనకి ఇన్ని వెరైటీస్ దొరకవన్నమాట. అందుకే గేట్ బయటనే పర్చేస్ చేసుకోవడం బెటర్. అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి ఇక్కడ బయట. వాళ్ళు ప్రైసెస్ 120, 150 చెప్తారు. బట్ మనం బార్గెన్ చేస్తే 50 కానీ 80 కానీ 100 కానీ ఇచ్చేస్తారు. ఇది మన 84th ఎగ్జిబిషన్ అనమాట. January 3rd స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ February 15th వరకు ఉంటుంది. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 4 PM to 10:30 PM, వీకెండ్స్లో అయితే 11 వరకు ఉండొచ్చు. మనము ఆఫ్టర్నూన్ 12 నుంచి కూడా రావచ్చు, అలౌ చేస్తారు. బట్ అన్ని షాప్స్ లోపల ఓపెన్ చేయరనమాట. మీరు వెహికల్లో లోపలికి వెళ్దాం అనుకుంటే ఈవినింగ్ 4 వరకు బయటకు వచ్చేసేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే బెటర్, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. మేమైతే ఈవినింగ్ 4 PMకి అలా వెళ్ళాము. ఎంత ఇది 150యా? ఎంతకు వస్తుంది లాస్ట్? అక్కడే ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉన్నాయి, వర్క్ చేసి ఎంబ్రాయిడరీతో ఉన్నాయి. సో 300 చెప్తున్నారు. ఇలా డాల్ కీ చైన్స్ కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైన్స్ చూడొచ్చు. అక్కడే కిడ్స్కి నైట్ డ్రెస్సెస్ కనిపించాయి. సో 500కి 2 ఇస్తా అన్నాడు, లేకపోతే 300కి 1 ఇస్తా అన్నాడు. ఈ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ 50 రూపీసే గేట్ బయట. ఇది కూడా ఇక్కడ పైన హుక్స్ లాంటివి కూడా ఉన్నాయి, వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి. ఇక్కడే ఒక బ్యాగ్ స్టోర్ అయితే ఉంది. ఇలాంటి నార్మల్ బ్యాగ్స్ వచ్చేసి 250 చెప్పారు అండ్ ఫ్యాన్సీ బ్యాగ్స్ వచ్చేసి 300 చెప్పారు. సో ఇలాంటివి బాగున్నాయి, పార్టీ వేర్కి మంచి లుక్ వస్తుంది. చాలా మంది తీసుకున్నారు ఆ బ్యాగ్స్. అక్కడే బెడ్షీట్స్ అండ్ కప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక అతను ఊల్తో ఇలా డిజైన్ చేస్తున్నాడు. ఆ సూదితో మనం చేసినా వస్తుంది. అది 100 రూపీస్ అంట ఆ సూది. ఇదే మన అజంతా గేట్ అనమాట. గేట్ నెంబర్ 2. ఎంట్రీ ఫీ వచ్చేసి per person 50 రూపీస్. బిలో 5 yearsకి ఫ్రీ. గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే బాలీవుడ్ సూట్స్ అనే షాప్ అయితే ఉంటుంది. అక్కడ మొత్తం అన్స్టిచ్డ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్. డీసెంట్గా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. డార్క్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1000 చెప్తున్నారు. ఈ స్టాల్లో ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో బార్గెనింగ్ ఏమి ఉండవు. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ స్టాల్లో. నేనైతే 2 sets తీసుకున్నాను, నాకు ఇంకా మా సిస్టర్కి. అక్కడి నుంచి బయటికి రాగానే కాట్ సెట్స్ అయితే కనిపించాయి 500 రూపీస్కి. సో డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి. మీ సైజు కరెక్ట్గా చూసి తీసుకోండి. బాంబే సూట్స్ పక్కన ఏదో ఫ్యాషన్స్ అనే షాప్ అయితే ఉంది. సో దాంట్లోకి వెళ్తే ఫుల్ వెస్ట్రన్ వేర్, మంచిగా క్రాప్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ షర్ట్ అయితే చాలా బాగుంది, మంచి ఎంబ్రాయిడరీ ఏదో వర్క్ వచ్చింది, నీట్గా ఉంది. కొంచెం స్టైలిష్గా అనిపించినాయి. కాలేజ్ గోయింగ్ ఆర్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటాయి.
వాటి పక్కనే నీలెంతున్న షర్ట్స్ అయితే ఉన్నాయి 450 రూపీస్. హ్యాంగర్కి తగిలిచ్చేసి ఇలా కుర్తీ సెట్స్ అయితే కనిపించాయి. సో మనకి బాటమ్ వస్తుంది, టాప్ వస్తుంది, 350 రూపీస్ అంట. మనం వచ్చిన గేట్ ఆపోజిట్లోని ఈ అంకిత్ స్టూడియో అయితే ఉంటుంది. అక్కడైతే 3 డబుల్ బెడ్షీట్స్కి 1000 రూపీస్ అండ్ 2 సింగిల్ బెడ్షీట్స్కి 400 రూపీస్ అలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో ఒక దగ్గర చూసి నచ్చితే తీసుకోకండి, వేరే ప్లేసెస్కి వెళ్ళండి, చూడండి, ప్రైసెస్ కంపేర్ చేయండి అండ్ క్వాలిటీని బట్టి తీసుకోండి. మోర్ దెన్ 2000 స్టాల్స్ ఉన్నాయంట ఈసారి. రైట్ సైడ్కే వచ్చేసాము. అక్కడ డ్వాక్రా బజార్ అయితే కనిపించింది. అక్కడ ట్రెడిషనల్ శారీస్ ఇంకా స్నాక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ కొన్ని ధూప్ కోన్స్ అయితే తీసుకున్నాము మిక్స్డ్వి. మంచి స్మెల్ వస్తుంది కదా, ట్రై చేద్దామని అనుకున్నాము. రైట్ సైడ్ అంతా చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. సో అక్కడ ఫస్ట్ షాపే ఈ లేటెస్ట్ చికెన్ కర్రీ షాప్ అయితే కనిపించింది. సో మనకి మంచిగా చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉన్నాయి, దాంట్లో మంచి మిర్రర్ వర్క్స్ ఉన్నాయి అండ్ అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 750 అట్లా చెప్తున్నాడు. సో మనం బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తాడేమో చూడాలి. ఆ లాస్ట్ ఉన్న సెట్ 1200 అని చెప్పాడు. మసాలా ఆరెంజ్ మసాలా ఇది వెజ్ వస్తుంది, ఇది నాన్ వెజ్ వస్తుంది. వెజిటేబుల్ 24 వెరైటీస్ ఏదైనా చేసుకోవచ్చు. ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ ఏదైనా చేయొచ్చు. చికెన్ వచ్చేసి నాన్ వెజ్ లో వచ్చి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా చేయొచ్చు. డైరెక్ట్ మిక్స్ డైరెక్ట్ ఇలా ఏదైనా వెజిటేబుల్ వేసుకోండి. పీసెస్ కట్ చేసి వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ పీసెస్ కట్ చేసి మసాలా ఉంటుంది. వెజ్ మసాలా అయితే వెజ్, నాన్ వెజ్ నాన్ వెజ్ మసాలా వెజ్ జస్ట్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ తో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఏమేసి అవసరం ఉండదు, అన్ని ఆల్రెడీ మిక్స్ అయి ఉంటాయి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ట్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్ టైం కూడా ట్రై చేసాము. ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అయితే ఒకటి ఉంది. సో దాంట్లోకి వెళ్తున్నాను. సో దాంట్లో అయితే మనకి క్రాకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. 1 kgకి 379 రూపీస్ అంట. మనము ఏ ఐటమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాటిని వెయిట్ బట్టి మనం పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ డిఫరెంట్ కప్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక ఐటమ్ ఉంది, అసలు అది ఏంటో కూడా తెలియట్లేదు నాకు. మీకు ఎవరికైనా తెలుసా? డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లేట్స్, బౌల్స్, ఇంకా సర్వింగ్ బౌల్స్, సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఒకవేళ మనకి చాలా ఐటమ్స్ వద్దు, 1 or 2 పీసెస్ కావాలి అంటే కొన్నిటికి మాత్రమే డిఫరెంట్ సింగిల్గా తీసుకోవచ్చు అనమాట. ఈ కప్ ఉంది, సో 50 రూపీస్ పడుతుంది. ఇది ఒక చిల్డ్రన్ సెట్ అనమాట. ఒక ప్లేట్, బౌల్ అండ్ కప్, స్పూన్స్ ఇచ్చాడు. దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఇలా డిఫరెంట్ కోస్టర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఇంకో బాలీవుడ్ షూట్స్ ఫ్రమ్ చండీగఢ్, పంజాబ్ అని ఉంది. సో అక్కడ మొత్తం హాఫ్ వైట్లో మనకి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉందన్నమాట. మొత్తం హాఫ్ వైటే. సో క్రీమ్ కలర్లో ఇట్లా కలర్ఫుల్గా చేస్తే చాలా బాగుంది. ఇవన్నీ కూడా జీన్స్ మీద వేసుకున్న స్మాల్ టాప్సే, చాలా బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి 499. కాటన్లా ఉంది, అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. సో వీటిలో షార్టే కాదు, ఇవి లాంగ్ కుర్తీస్. ఇవి వచ్చేసి 800 అంట. కొంతమంది ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళని అడిగిన వేస్తే అస్సలు తగ్గించట్లేరు. దీని పక్కనే బ్లాక్ ట్రెండ్స్ అని బెంగళూరు నుంచి ఒక స్టోర్ ఉంది. సో ఇవి కూడా కాటన్ స్మాల్ టాప్స్, అస్సలు డిస్కౌంట్ ఇవ్వలేదు. 350 చెప్పాడు. సో దానికే స్టిక్ ఆన్ అయ్యి అన్నాడు. దీనికి ఆపోజిట్లో KGN స్టోర్ అని పెద్దది ఉంది. సో దాంట్లో బ్యాగ్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి. చిన్న పిల్లలకైతే ఇట్లా క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ కాస్ట్ మాత్రం 450, 550, 350 అట్లా చెప్తున్నారు. డిఫరెంట్ వెరైటీస్ మాత్రం ఉన్నాయి. కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ క్వాలిటీ వైజ్, లుక్ వైజ్ బాగానే ఉన్నాయి. బ్రాండ్స్కి చాలా డూప్స్ పెట్టారనమాట. ఇక్కడ బిగ్ బ్రాండ్స్ తీసుకొచ్చేసి ఈ బిగ్ వైట్ కలర్ బ్యాగ్ 950 రూపీస్ చెప్పారు. ఈ బ్యాగ్ 1500 చెప్పారు. చాలా బాగుంది చూడడానికి. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. క్యూట్ బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్కి 350 రూపీస్. సో అట్లా డిఫరెంట్ ప్రైస్ అయితే ఉన్నాయి. ఈ KGNలోనే బ్యాగ్స్ పక్కన వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, చాలా ట్రెండీ టాప్స్ అయితే ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. సో అదే షాప్లో కొన్ని స్కర్ట్స్ అయితే ఉన్నాయి. అవి 450 రూపీస్ అంట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. వేరే షాప్స్లో స్కర్ట్స్ కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ క్వాలిటీ మ్యాటర్స్ అనుకుంటా. వాటి పక్కనే మనకి 650 రూపీస్కి జీన్స్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ సైజ్ చూసి తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్చేంజ్కి రావాలంటే మళ్ళీ కష్టం. ఈ జీన్స్ జాకెట్స్ ఉన్నాయి, అవి 550 రూపీస్. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి ఈ షాప్లో. సో నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ సైజ్ అసలు సెట్ అవ్వలేదు.
ఎగ్జిబిషన్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ టాయ్ ట్రైన్. మొత్తం తిరిగి చూడలేని వాళ్ళు దీంట్లో వెళ్ళొచ్చు. వచ్చి చాలాసేపు అయింది, కొద్దిసేపు షాపింగ్ చేసాం, ఇప్పుడు ఫుడ్ ఉండాలి కదా, అందుకే పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము హలీం కోసం. అసలు మా అబ్బాయి అయాంచ్ వచ్చింది దానికోసం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 300 per plate. అంత హాట్ హలీం తిన్న తర్వాత ఏదో ఒక చల్ల తాగాలి కదా, సో మస్కట్ నుంచి ఫేమస్ అయిన బాదం మిల్క్ తీసుకున్నాము. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇక్కడ గోకుల్ చాట్ కూడా ఉంది. సో అథెంటిక్ గోకుల్ చాట్ కాదు, ఇది వేరేది. సో ఫుడ్ అయితే బాగుండదని విన్నాను. ఇక్కడ కేఫ్ నీలోఫర్ది కూడా ఒక స్టాల్ అయితే ఉంది. టీ అయితే ఏం లేదు, కానీ టీ పౌడర్ అండ్ బిస్కెట్స్ అట్లాంటివి అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ. ఏదో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనుకుంటా. నీలోఫర్కి వచ్చిన తర్వాత మస్కాబాన్ ట్రై చేయకుండా ఎలా ఉంటాం. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాడు, 80 రూపీస్. షీర్ ఇంటెలిజెన్స్లో కూడా బాగుంటాయి కేక్స్. అక్కడే మనకి లాసా లంసా అండ్ హల్వా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడే చికెన్ కబాబ్స్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ కేన్ జ్యూస్, మిర్చి బజ్జీ, వేఫిల్స్, చాక్లెట్ ఫౌంటైన్, సో ఇట్లా రకరకాల ఫుడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పిస్తా హౌస్ ఎదురుగానే ఈ పాకిజా పెహ్నవా అనే స్టోర్ అయితే ఉంది. చాలా హై అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అక్కడ. యాక్చువల్లీ వీళ్ళకి అబిట్స్లో అయితే మెయిన్ స్టోర్ ఉంది. క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంటుంది, డిజైనర్ పీసెస్ దొరుకుతాయి. ఎంత ఇది ప్రైస్? 6,500. సో అది అక్కడ రేంజ్ అనమాట. స్పెషల్ ఇంకో స్టోర్ ఉందంట, దాంట్లో మాత్రం లో ఎండ్ లైక్ 2000 రేంజ్ వరకు ఉంటాయంట. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇదొక స్టోర్ అనమాట. ఎక్స్క్లూజివ్గా బాందిని డ్రెస్సెస్ ఉన్నాయి. బాందిని డ్రెస్సెస్ చాలా క్లాస్గా ఉంటాయి కదా, అప్పట్లో మాత్రం ఫుల్ ట్రెండ్ సెట్ చేశాయి. దీని ప్రైస్ వచ్చేసి 850 చెప్తున్నారు. విషయానికి వస్తే చాలా స్టాల్సే ఉన్నాయి. కోలాపురి జుటీస్ చాలా ఫేమస్. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలకి ఎంత వెరైటీగా ఉన్నాయో. ప్రైసెస్ డిపెండింగ్ అపాన్ ద వెరైటీ 350 to 500 చెప్తున్నారు. మీరు మాత్రం మీ బార్గెనింగ్ స్కిల్స్ అంతా ఫుల్గా యూజ్ చేసి 200కి, 250కి, 300 లోపు సెట్ చేసుకోండి. నేను చాలా వరకు షాప్ నేమ్స్ చూపించాను, మీకు ఈజీగా ఉంటుందని. ఇవి వచ్చేసి చికెన్ కర్రీ డ్రెస్సెస్, ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవు. చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి, ఏది పిక్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇవి వచ్చేసి నైటీస్ 250 రూపీస్కి. క్లాత్ బాగానే ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఎస్కే శారీస్ స్టాల్కి అయితే వెళ్ళాను. నాకైతే శారీస్ గురించి ఎక్కువేం తెలీదు, బట్ ఈ స్టాల్లో మాత్రం చాలా మంచిగా అనిపించాయి. మీకు మోడల్స్ అండ్ ప్రైసెస్ ఐడియా వస్తుందని ఈ క్లిప్ పెట్టాను. ఇది వచ్చేసి 3500 అంటున్నాడు. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి గ్లాస్ టిష్యూ అంట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800. ఈ వన్ కలెక్షన్ అనే స్టోర్కి మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే అక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ దొరుకుతున్నాయి, అది కూడా రీజనబుల్ రేట్స్లోనే. ఇప్పుడు అబ్బాయి చూపిస్తుంది వచ్చేసి 1000 రూపీస్. మనకి టాప్ అండ్ చున్నీ వస్తుంది. ఈ రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి 900. ఇది 1000 రూపీస్ విత్ దుపట్టా అండ్ డ్రెస్. డిజైనర్ దుపట్టా లాగుంది. ఈ స్టోర్లో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 to 1200 మధ్యలోనే ఉన్నాయి. సో ఆ పైనవి ఒకటి 800, ఒకటి 900, ఒకటి 1100, ఒకటి 1200 అలా ఉన్నాయి. ఈ డ్రెస్ 1000 అంట. ఈ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగుంది, డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది. దీంట్లో పర్పుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి 1200. సో మనకి కొంచెం నార్మల్వి అయితే 700, 800 అట్లా వచ్చేస్తున్నాయి. కొంచెం పార్టీ వేర్ అయితే 1200 వరకు వస్తున్నాయి. అఫోర్డబుల్ అనిపించాయి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కాస్టే చాలా పడుతుంది ఇప్పుడు మెటీరియల్ తీసుకుంటే. కాకపోతే సైజెస్ అంతా కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి వాళ్ళ కాంటాక్ట్, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఇవి వచ్చేసి కాటన్ షరారా, 1 పీస్ 300 అండ్ 2 పీస్ వచ్చేసి 500 రూపీస్. బాగున్నాయి, ఇవి కూడా ఫ్రీగా ఉంటాయి. జ్యువెలరీ అండ్ పర్ల్ సెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఈ స్టోర్స్ని ఎక్కువ విజిట్ చేయలేకపోయాను టైం కన్స్ట్రెయిన్ వల్ల, బట్ చాలా వెరైటీస్ అయితే కనిపించాయి. ఇది ఒక షాప్లో కనిపించింది అనమాట. మనము ఆయిల్ తీసుకోవాలంటే డబ్బా వంపి తీసుకోవాలి కదా, అలా కాకుండా సో మనం ఇట్లా ప్రెస్ చేస్తుంటే వాటర్ వచ్చినట్టు వస్తుంది అనమాట ఆయిల్. హౌస్ హోల్డ్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. 600 and 500 రేంజెస్లో నైట్ సూట్స్ కూడా కనిపించాయి. 600కి కొంచెం క్వాలిటీ బాగున్నట్టు అనిపించింది. కలర్స్ కూడా డీసెంట్గా మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. చిన్న పిల్లలకి కూడా 250 రేంజ్లో మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి.
కాకపోతే తీసుకునేటప్పుడు కొంచెం క్వాలిటీ చెక్ చేసుకోండి, సో వాళ్ళకి డిస్కంఫర్ట్ అట్లా ఉండకుండా ఉంటుంది. ఈ షాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో స్పైసీ మాత్రమే అని రాసింది. లోపలికి వెళ్ళాక చూస్తే తెలిసింది డిఫరెంట్ మోడల్స్ బట్ సేమ్ ప్యాటర్న్స్. కొంచెం యూనిక్గా అనిపించింది ఆ ప్రింట్స్ అవన్నీ. వీటి కాస్ట్ వచ్చేసి 1200 అంట. ఆ పైన హ్యాంగ్ చేసిన ఒక టాప్ 800 అంట. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న 2 షాప్స్లో వెస్టర్న్ అయితే చాలా బాగున్నాయి. ఈ షర్ట్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ప్రైస్ 350. ఈ టాప్స్ అన్నిటికీ జారా అనే ట్యాగ్ అయితే పెట్టుకున్నాడు అనమాట. బ్రాండెడ్ కాదు కానీ జస్ట్ డూప్ లాగా అట్లా ఇస్తున్నాడు. ఈ డోర్ మ్యాట్స్ 150 రూపీస్ అని చెప్పారు. ఇతను రాజస్థాన్ నుంచి వచ్చాడంట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అతని దగ్గర. ఇక్కడ ఒక షాప్ దగ్గర కనిపించాయి అనమాట. కుర్తీ సెట్స్ 600కి మొత్తం టాప్ బాటమ్ చున్నీ అన్నీ వచ్చాయి. క్లాత్ బాగుంటే తీసుకోవచ్చు అనుకుంటా. ఇట్స్ అ గుడ్ డీల్ లాగా అనిపించింది. డైలీ కాలేజ్ వేర్ ఆర్ ఆఫీస్ వేర్కి పనిచేస్తాయి. ఇది వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్. సో దీంట్లో ఫ్లవర్ వాజెస్ అడిగితే చెప్పారు. చిన్నది వచ్చేసి 1800 అండ్ పెద్దది వచ్చేసి 2K అంట. బాగుంది కలెక్షన్ అంతా. మన శిల్పారామంలో కూడా ఉంటాయి. కొంచెం ప్రైస్ వైజ్ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పక్కన స్టాల్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో ఎవరైనా అస్థెటిక్ లుక్ కోసం చూస్తుంటే ఇంట్లో సో ఇలాంటివి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. క్లాక్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 20 రూపీస్ అని చెప్తున్నాడు. సో ఇష్టం వచ్చినట్టు చెప్తారు, మనం బేరాలు ఆడాలన్నమాట. నెక్స్ట్ దాని పక్కనే టాయ్ షాప్ అయితే ఉంది. పిల్లలకైతే పండగ ఇక్కడికి వస్తే. ఆ గన్కి 400 450 అట్లా చెప్తున్నాడు. ఈ టాయ్స్కి 250 అట్లా చెప్తున్నాడు. బొమ్మలు అయితే చాలా క్యూట్ ఉన్నాయి అసలు. ఆ కార్డ్ దేనికన్నా టచ్ అయితే రోబోలాగా అవుతుందంట. అలా కొంచెం ముందుకెళ్తే నేమ్ బోర్డ్స్ రాస్తున్నారు అనమాట. అండ్ ఒక పర్సన్ మంచిగా పెయింటింగ్ కూడా వేస్తున్నాడు. రాజస్థానీ ఫ్యాషన్ జ్యువెలరీ అని ఉంటుంది అనమాట. ఏది తీసుకున్న 100 రూపీస్. ఈ స్టోర్ మాత్రం తప్పకుండా వెళ్ళండి. చాలా బాగున్నాయి థింగ్స్. మామూలుగా అంటే చీప్ క్వాలిటీ అట్లా లేవు. ఎగ్జాక్ట్గా గోకుల్ చాట్ ఆపోజిట్లో ఉంటుంది షాప్. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ బ్యాగ్సే అనమాట. సో పర్ల్స్తో స్టోన్స్తో చాలా బాగున్నాయి. చూడగానే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అసలు, అంత బాగున్నాయి. పర్ల్స్ స్టోన్స్వి కాకుండా ఇట్లా మెటల్వి కూడా ఉన్నాయి అన్నమాట బ్యాగ్స్లో. చాలా యూనిక్గా ఉంది. అండ్ 500కి సేల్ చేస్తున్నారు. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1200 అంట ఆన్లైన్లో. చాలా మంది పర్చేస్ చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ క్యాచెస్ వచ్చేసి పెద్దవి 100, చిన్నవి 50 రూపీస్. ఆ స్టోర్లో లోపలికి వెళ్తే అపార్ట్ ఫ్రమ్ బ్యాగ్స్, ఆ పర్ల్ బ్యాగ్స్, సో ఏవి తీసుకున్నా 100 రూపీస్ అనమాట. ఈ పోట్లీ బ్యాగ్స్ అయినా, ఆ వెనకాల ఉన్న జ్యువెలరీ అయినా, చైన్స్ అన్నీ 100 రూపీసే. ఇక్కడ బ్రేస్లెట్స్ అయితే బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్. ఈ స్టాల్కి దగ్గరలోనే కాంచీపురం పట్టు శారీ స్టోర్ అయితే ఉంది. శారీ మోడల్స్ అన్నీ బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గా అనిపించాయి. $2,500-3 రేంజ్లో శారీస్ మంచిగా ఉన్నట్టు అనిపించాయి. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ సమ్ శారీస్, సో ఒక్కసారి వీళ్ళ స్టోర్కి అయితే విజిట్ చేయండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ శారీస్ స్టాల్ పక్కనే ఇంకో స్టాల్ ఉందన్నమాట. సో దాంట్లో ఇలా మెడలో వేసుకుంటారు కదా, శారీస్కైనా డ్రెస్సెస్కైనా అలాంటిది ఉంది. నాకు తెలీదు దాన్ని ఏమంటారు. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 800 చెప్పాడు. అదే లేన్లో మరియం అన్న స్టోర్లో అన్ని వైట్ కలర్ డ్రెస్సెసే ఉన్నాయన్నమాట. 600 ఉంది కాస్ట్. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా ఆ బటర్ఫ్లై డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి.
ఈ లేన్ నిండా కాశ్మీర్కి సంబంధించిన బట్టలే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసేసేయండి అక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఒక చుడిదార్ ఉంది అండ్ ఆ చున్నీకి ఆ దుపటాకి మొత్తం వర్క్ వచ్చింది. ఎంత బాగుందో అసలు. ఆ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1500 అంట. ఆ వర్క్ చూస్తుంటేనే తెలుస్తుంది అది కాస్ట్లీదని చెప్పేసి. అండ్ ఇలా టాప్స్ పైన కూడా వాళ్ళ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారు. ఈ పర్పుల్ కలర్ మీద చూసారు వర్క్ ఎలా ఉందో. ఇది వచ్చేసి కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్ అంట అక్కడ. ఇదంతా హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీ అంట. సో అందుకే దాని కాస్ట్ వచ్చేసి 2500 అని చెప్తున్నారు. ఇవి వచ్చేసి మసాజెస్ అనమాట. నడుము సాఫ్ అవుతుంది మంచిగా. 5K చెప్తున్నాడు. చిక్కీస్, నమ్కిన్స్ అట్లాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ షాప్లో హల్వా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హల్వా అమ్ముతున్నారనమాట. సో ఇట్లా మనం మిక్స్డ్ కూడా తీసుకోవచ్చు. సో అదొకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిప్స్, స్నాక్స్, పచ్చళ్ళు, పొళ్ళు అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఈ డెనిమ్ స్టాల్లో 3 షర్ట్స్కి 999 అంట. ఇప్పుడు పబ్లిక్ అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు, అందుకే ఇంకా మేము బయటకు వచ్చేసాము. బేగమ్స్ షోరూమ్ ఉందట. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే హ్యాంగ్ చేసి పెట్టారు. సో కొన్నేమో 1200, కొన్నేమో 800 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఫుల్ సెట్ వస్తుందన్నమాట డ్రెస్, స్టిచ్డ్ డ్రెస్సే. ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఏది బాగున్నాయని చూసుకుంటూ ఉండాలి. సో చూడండి, పింక్ అండ్ వైట్ చాలా బాగుంది. మనకి ఎగ్జిబిషన్ అంటే 3 థింగ్స్ గుర్తొస్తాయి. ఒకటి షాపింగ్, ఒకటేమో తినడం, ఇంకొకటేమో గేమ్స్ ఆడడం. సో గేమ్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. స్కేరీ హౌస్ కూడా ఉంది అక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా ఆ గేమ్స్కి ఆపోజిట్లో ఒక స్టాల్ అయితే ఉంది. దాంట్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ 150 చెప్పారు, లాస్ట్కి 100కి ఇచ్చారు. चलिए 499 होलसेल प्राइस, 1000 वाला 500 में देखिए. సో ఒక స్టాల్లో 499కి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అంటే అన్ని డ్రెస్ మెటీరియల్స్ బాగాలేవు, కొన్ని అయితే బాగున్నాయి, మనం చూసి తీసుకోవచ్చు. సో అతను చెప్పినట్టుగా కొన్ని 1000 రేంజ్లో ఉన్నట్టే అనిపించింది. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి, 499కి వచ్చాయంటే. సో వీడియో ఇంకా తీసుకొని ఇవ్వలేదని అక్కడ. సో నెక్స్ట్ పావని క్రియేషన్స్ అని దాని ఆపోజిట్లోనే ఉందన్నమాట. దీంట్లో అన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వర్క్తో మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి. మిర్రర్ వర్క్, పెయింటింగ్, సో ఇట్లా రకరకాల థింగ్స్ అయితే చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఆల్ స్టిచ్డ్ బ్లౌజెసే మన మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎల్లోది 900. ఇది 1000 అండి. సో కొన్నేమో డిజైన్స్ లేకుండా ఇట్లా ప్లెయిన్గా వచ్చాయి. 800, 900 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో వర్క్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ కలెక్షన్. మీరు ఒకసారి వెళ్తే లుక్ వేసేయండి. ఇది ఒక హోమ్ డెకర్ షాప్ అనమాట. సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది.
బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ క్యూట్ క్యూట్ థింగ్స్ చిన్న ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మ్యాగ్నెట్స్కి 150 చెప్తున్నారు ప్రైసింగ్. ఈ స్కై లిమిట్లో బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని రకాల బెడ్షీట్స్, బ్లాంకెట్స్, బెడ్ ప్రొటెక్టర్స్, కంఫర్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డబుల్ బెడ్షీట్స్కి 999 అనమాట. అండ్ 2 డబుల్ బెడ్షీట్స్కి 1200 కూడా ఉన్నాయి. కొన్ని సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట కంఫర్టర్తో పాటు. 5000, 3000 అట్లా ఉన్నాయి. చిన్నపిల్లలకి క్యూట్గా ఉన్నాయి ఫ్రాక్స్. ఇక్కడ వచ్చేసి 250 రూపీస్ అనమాట. నెక్స్ట్ వాల్ డెకర్స్కి అయితే వెళ్ళాము. సూపర్గా ఉన్నాయి కలెక్షన్. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది వాటిని. ఈ సెట్ వచ్చేసి 450 రూపీస్ అంట. సో అట్లా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అండ్ వాజ్ కలిపి మొత్తం 800 అంట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చిన్నవి అయితే 100 ఉన్నాయి అండ్ కొంచెం మంచి పెద్దవి అయితే 150 ఉన్నాయి. రాయల్ కలెక్షన్లో ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నాను. ఈ రాయల్ కలెక్షన్స్లో బ్యాంగిల్స్ కూడా 100 రూపీసే. వెజిటబుల్ చాపర్స్ చిన్నదైతే 250, పెద్దదైతే 350. సో బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు కూడా. వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. గేట్ 1 దగ్గర కింగ్ కార్పెట్స్లో సో 2K పడుతుంది ఈ కార్పెట్స్కి. ఇది జస్ట్ వాళ్ళు చెప్పిన రేటు, ఇంకా మనం డిస్కౌంట్స్ అడగచ్చు ఫర్దర్గా. సో లాస్ట్కి వెళ్ళే ముందు ది న్యూ ఫేమస్ కుర్కరీ షాప్కి అయితే వచ్చాము. ఎందుకంటే ముందు కొనుక్కుంటే అవి పట్టుకొని తిరగాలి కదా, అందుకే లాస్ట్ వచ్చాము. ఆ పైన లైన్లోకి 300 అండ్ కిందివన్నీ 200. ఈ కప్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఈ ఆయిల్ స్టోరేజ్ కూడా 100 తీసుకుంటున్నారు. ఈ కప్స్ 200కి 6 ఇస్తారంట. ఇవి వచ్చేసి 1400, 1500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ కెటిల్ అండ్ కప్స్కి 1400. ఇవి సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 500 చెప్పారు దానికి. టైం అయితే 10:30 అయింది. క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది అనమాట. సో ఏదో కొన్ని కప్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. చాలా వరకు డీటెయిల్స్ అట్లా షేర్ చేశాను. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.